హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే సమ్మర్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము. ఇది మా అమ్మ వాళ్ళ ఊరు. అలాగే ఇది కరకట్ అంటారు ఇక్కడ విజయవాడకి, అలాగే అవనిగడ్డకి హైవే ఉంటుంది అనమాట. సమ్మర్ హాలిడేస్లో అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నాయనమ్మ వాళ్ళ ఇంటికి వస్తారు కదా. అలా వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ మేము తిరిగిన ప్లేసెస్, అలాగే ఆడుకున్న ప్లేసెస్ మీకు చూపిద్దామని షూట్ చేశానండి. ఇది ఒక మామిడి తోట. అయితే మామిడి చెట్లన్నీ తీసేసి పంట పొలాలుగా చేశామని చెప్తున్నారు. అన్ని మామిడి చెట్లు లేవు, ఒక మొత్తం మీద ఒక 7-8 ఉంటాయేమో. ఇది చీతమ్మకాయల చెట్టు. ఇక్కడ నుంచి ఒక 10 minutes నడుచుకుంటూ వెళ్తే మాకు కృష్ణానది వస్తుంది, పక్కనే అన్నమాట. వాటర్ లేవు కాబట్టి ఓన్లీ ఇసుకే ఉంది. అదే వాటర్ ఉంటే ఇదంతా ఫుల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి చూసుకోవాలి మనము కృష్ణానదిని. ఇంకా బాగా వరదలు వస్తే మామిడి చెట్టు చూపించా కదా, కరకట్ట, అక్కడ వరకు వచ్చేస్తాయి, కట్ట వరకు. అలాగే మేము ఈవినింగ్ టైం వచ్చాము, చాలా ప్రశాంతంగా, అలాగే చాలా చల్లని గాలి వేస్తుంది. మా పిల్లలు రన్నింగ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. వాటర్ అయితే అసలు ఏం లేవండి, చూద్దామన్నా కూడా ఒక్క డ్రాప్ కూడా లేవు. పైన కూడా నీళ్ళ సదుపాయం లేదు కదా, అందుకే ఇక్కడ కూడా వాటర్ చాలా తగ్గిపోయినట్టున్నాయి. మేము చిన్నప్పుడు అక్కడక్కడ వాటర్ ఉండేవి, వాటితో మేము ఇలా ఇసుక గూళ్ళు అంటారు కదా, అలా కట్టుకునే వాళ్ళము. సేమ్ మేము ఆడుకున్నట్టు మా పిల్లలు కూడా ఆడుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది. చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ చాలా చల్లని గాలిగా ఉంది, చాలా బాగుంది అనమాట. మేము ఇక్కడ ఒక 2 hours అలా ఆడుకుని తర్వాత అక్కడి నుంచి కొన్ని మామిడికాయలు తెచ్చుకున్నాము. అవి అందరం కూర్చొని తిన్నామన్నమాట. ఇవి బంగినపల్లి మామిడికాయలు, పచ్చివి కూడా చాలా స్వీట్ ఉంటాయి అన్నమాట. మా బాబుకి అయితే నచ్చిందని చెప్తుండ్రు, అలాగే పిల్లలందరికీ కూడా చాలా బాగుందని చెప్పారు. చిన్నప్పటివి జ్ఞాపకాలు గుర్తొస్తాయి, చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇప్పుడు అందరం అక్కడొకలం ఉంటాం కదా, ఎప్పుడూ కలుసుకోము. ఇంకా చాలా నైట్ అయిపోయింది. మా పాపకి స్టమక్ ఫుల్ అయిపోయిందమ్మా, ఇంకా నేను తినలేను, ఇంటికి వెళ్ళినా తింటానని చెప్తుంది. ఇంకా నైట్ కూడా అయిపోయింది. ఇంకా మేము ఇంటికి కూడా బయలుదేరేసాము. ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.